నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గొడ్డలి పార్టీ అధినేత నైజమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. క్రిమినల్ మనస్తత్వం ఉండేవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని నేతల్ని లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి సైకో మనస్తత్వ ఘటనే ఇవాళ తెలంగాణలో 6గురి హత్యకు దారితీసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ ది హిట్ అండ్ రన్ మనస్తత్వం అని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ఏదో ఒక అరాచకం జరిగేలాగా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు సైకో మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్పై బయటకొచ్చి 6గురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో వివరించారు. జగన్ కూడా అలాంటి నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు సహకరించిన వారిపై దాడి చేయటం, వారిని లక్ష్యంగా చేసుకోవటం ఆయన తీరుగా మారిందని విమర్శించారు. జగన్ నమ్ముకునేది రెండు అంశాలని, ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కప్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించవలసిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటాను అని వైద్యులకు తెలియజేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయటం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కప్ ఇంజురీకి నేడు ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయవలసిన వైద్య పరీక్షల్ని నిన్న నిర్వహించారు. నేడు నిర్వహించిన ఆపరేషన్ కి 3.5 గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరొక భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుత రీతిలో విజయవంతమైంది. భారత్, కొరియా మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేష్, ఆయన బృందం అక్కడి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి విశేష గౌరవాన్ని అందుకుంది. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని వివరించారు. ఎల్జీ, హుండై, సామ్సంగ్, బిఎన్కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. Like Royal Enfield and various other players, and that's a good opportunity we should explore. Also very exciting skill development in the state. That's a big thrust area, especially for me. That's my core portfolio also. So I look forward to your help and guidance on how can we create a vibrant base and upgrade the skills of our children in the state of Andhra Pradesh. And as you said, we will have frequent meetings, Chairman, and from the Economic Development Board, which Mr. Shanmohan is heading, we are going to have a dedicated desk for South Korea, so that we can have a point of contact who will periodically visit South Korea, and over a period of time we actually want a person to be from Economic Development Board to be based out of South Korea, so that you can have a more frequent interaction. You will understand where opportunities are in my state. With regards to having an institutional mechanism to ensure that contracts are honored and there is consistency, we have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further, and definitely we take your. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయని, పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పుష్కరాలపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించారని, సంబంధిత శాఖల మంత్రులంతా పుష్కరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారని అన్నారు. పుష్కరాలని పగడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గోదావరి తీరంలో ఘాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. గోదావరి తీరంలో కోటిలింగాల, పుష్కరు, సరస్వతి, రామపాదాలు ఘాట్లని మంత్రి నారాయణ పరిశీలించారు. పుష్కరాల కోసం చేపట్టవలసిన పనులపై ఘాట్ల వద్ద మంత్రి నారాయణ చర్చించారు. నారాయణ వెంట ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు వెళ్లారు.
మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజమహేంద్రవరంలో పుష్కరాల పనుల కోసం ఇప్పటికే 585 కోట్లు కేటాయింపు పనులు నిర్ణయించి అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. సంబంధిత శాఖల మంత్రులంతా ఏర్పాట్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా తెలిపారు. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేశాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 months ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాపతితోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లోని యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్, ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. ప్రభుత్వ విద్య వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ప్రకటించారు. వైద్య శాఖ మంత్రి పులివెందుల మెడికల్ కళాశాల సీట్లని నడపలేమంటూ ఎన్ఎంకి లేఖ రాయడం ప్రభుత్వ దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి విద్యారంగ సమస్యల్ని పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆపదని హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్ లో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తుందని వారు మండిపడ్డారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులు సంక్షేమ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు, భోజనం, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను గాలికి వదిలివేశారని, దీనివల్ల సర్టిఫికేట్లు అందక నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద మహాధర్నా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతూ, వస్తువులు లేక, భోజనాలు ఇబ్బంది పడుతూ, విద్యార్థులు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించక ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిపుత్రులు ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సంక్షేమ వసతిగృహాలకు పూర్తి స్థాయి నిధులు విడుదల చేయకపోవడం, అలాగే 10 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక
కుక్ కమాటీ చూడర్ వంటి పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది. అలాగే సొంత భవనం లేకపోవడం వల్ల విష జ్వరాలతో పాము కాట్లకు గురయ్యి నిన్న కాక మొన్న అనంతపురంలో గిరిజన విద్యార్థి మృతి చెందడం జరిగింది. అలాగే పార్వతీపురంలో 10 రోజులకు ముందు ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం, హాస్టళ్లకు అలాగే మెడికల్ సౌకర్యం కల్పించకపోవడం అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ అన్ని యొక్క రాజకీయ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటూ విద్యాశాఖను పూర్తిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మహాధర్నాలు ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాను, విద్యా వ్యవస్థ మొత్తం నా చేతిలో ఉండదని చెప్పని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో ఈ రోజుకి 6,400 కోట్ల రూపాయలపై బకాయిలు ఉన్నాయి. కేవలం 200 కోట్లు 300 కోట్లు విడుదల చేసి విద్యార్థుల్ని బిచ్చగాలుగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఒక సెమిస్టర్ ఫీజే పూర్తి స్థాయిలో 340 కోట్ల రూపాయల పైగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సెమిస్టర్ పెండింగ్ ఫీజు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో భవిష్యత్తుతో చెలగాటమాడుకుంటా ఉంది. పూర్తిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తను పరిపాలించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పని AISFగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థుల చేతిలో ప్రభుత్వ రియంబర్స్మెంట్ విడుదల కాక బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని రోడ్ల మీద సర్టిఫికేట్ లేకుండా నిస్సాయపరి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి విద్యాశాఖ మంత్రి న్యాయం చేయలేకపోతూ ఉన్నాడు. అదేవిధంగా కష్టపడి చదువుకొని ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోయినా కూడా వాళ్ళే సొంత డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్లు తీసుకుని రోడ్ల మీదకి వచ్చినటువంటి 1950 ఆగస్టు 10 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల దళిత క్రైస్తవులు గత 7 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, ఈ ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకి కూడా ఎస్సీ హోదా కల్పించాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. క్రైస్తవ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఎస్సీ హోదా కల్పించే పార్టీలకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో కండ్రికల్లోని ఓ చర్చిలో దళిత క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ డేవిడ్ రాజు, క్రిస్టియన్ సేవా సంఘం నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల రాజు, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ సహదేవ్ మాట్లాడారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగని రాష్ట్రంలో 1,20,000 మంది పాస్టర్లందరికీ గౌరవ వేతనం అందించాలని, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పురాతన ప్రార్థనా మందిరాలను క్రమబద్ధీకరించాలని కోరటం జరిగింది. రాజు, క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు క్రైస్తవుల ప్రధానమైన అంశం ఏంటంటే 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక రాష్ట్రపతి దళిత క్రైస్తవుల మీద ఉక్కుపాదం లాంటి ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసినప్పుడు ఈ 76 లేదా 70 సంవత్సరాల నుంచి ఆ యొక్క ఉచ్చులో దళిత క్రైస్తవులు ఉన్నారు. మేము దళిత క్రైస్తవులుగా, క్రైస్తవ దేశ సంఘాలుగా దాన్ని రద్దు చేయాలని ఉద్యమం చేస్తూనే ఉన్నాం. దాని విషయమై ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాము. తర్వాత బాలకృష్ణ కమిషన్ మెమోరాండం ఇచ్చాం. కొంతమంది పార్టీలకు అతీతముగా అయిన ఎంపీలను కలిసి మెమోరాండం ఇస్తున్నాం. మా అంశం దీని మీద పోరాటం చేస్తున్నాం. అయితే ఇక్కడ కొద్దిగా మంది వ్యక్తులు ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి వ్యక్తిగతమైన దోషణలు చేస్తున్నారు. అంటే వారు దళిత క్రైస్తవ సభలను పెట్టేసి దళిత క్రైస్తవుల మీద ఉన్న అంశాన్ని, ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని కాకుండా ఏదో ఒక పార్టీకి, దళిత క్రైస్తవులు అనే ఈ ఉద్యమం ఏ పార్టీకి అనుకూలమైనది కాదు. మాకు ఎవరైతే మా అంశాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ యొక్క సవరణ చేస్తారో, అంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేసి దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా కల్పిస్తారో వాళ్ళకి మా మద్దతు, క్రైస్తవుల మద్దతు 100% ఉంటుంది. వ్యక్తిగతంగా ఒకవేళ ఈ వేదికల మీద ఎవరైనా కానీ వాళ్ళకు మనసుకు నచ్చినట్టు లీడర్లను తిట్టినా లేకపోతే వాళ్ళని పొగిడినా వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధించిందే తప్ప క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదు అని మేము ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. 2 జరిగిన పరిణామాలు పెట్టుకుంటే
ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల్ని రాజధాని న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హర్యానా, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగు వారి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు వెలుగు సంబరాలు పేరిట ఒక గొప్ప సాంస్కృతిక పండుగను ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్ వెల్లడించారు. తెలుగు భాష వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేయడానికి వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్లోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు వెలుగు సంబరాలు పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీరాజు రాంప్రసాద్, అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక సభకు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని రాంప్రసాద్ తెలిపారు. ఆయనతో పాటు మరొక ముగ్గురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన గౌరవ న్యాయమూర్తులు, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వేడుకలలో పాల్గొంటారని వివరించారు. దేశం గర్వించదగ్గ పరం సూపర్ కంప్యూటర్ ని రూపొందించిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన మేధావులు, ప్రముఖులు ఈ తెలుగు భాష పండుగకు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. పరిషత్కి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను. మేము మా సంస్థ సభ్యులు శ్రీనివాస్ గారు, మా కేఎస్పిఎన్ వర్మ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు గారు, మేమంతా కలిసి, మా టీం అంతా కలిసి న్యూఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవనంలో, లోధి రోడ్లో ఉన్న ఆంధ్ర అసోసియేషన్ భవనంలో జూలై 28వ తారీఖున సాయంకాలం నుంచి రాత్రి వరకు మేము తెలుగు వెలుగు సంబరాలని ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం, అంతేకాకుండా పక్కన హర్యానా అయితే ఏంటి, పంజాబ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం అని ఒక గొప్ప తెలుగు కార్యక్రమాన్ని, ఒక పండగని మేము న్యూఢిల్లీలో చేస్తున్నాం. దీనికి ఈ సభకి అధ్యక్షత వహించడం కోసం మా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారితో పాటు ఇంకా ముగ్గురు కేంద్ర మంత్రులు, ఇంకా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఢిల్లీ కల్చరల్ మినిస్టరు, అలాగే పరం కంప్యూటరు తయారు చేసిన అందరూ, చాలామంది మేధావులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమానికి ఈ సందర్భంగా మేమేం చేస్తున్నామంటే, తెలుగు భాష కోసం అయితేనేంటి వివిధ రంగాల్లో విశిష్టమైనటువంటి సేవలు చేసిన వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నాం. అందులో తిరుపతికి చెందినటువంటి విభీషణ్ శర్మ గారికి, ప్రవచనకారులు వారికి, ఆ తర్వాత రాజకీయ రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి పీతాన్ సత్యనారాయణ గారికి, ఆక్వా రంగంలో విశేషమైనటువంటి సేవలు అందించి ఆక్వా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నా పేరు శ్రీనివాస్ ముత్యాల, పాలకొల్లు, వెస్ట్ గోదావరి పాలకొల్లు అండి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా నాకు మా టీం అంతా నన్ను ఎంపిక చేసిన ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహత్కార్యం ఏర్పాటు చేయటం మా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేసీరాజు రాంప్రసాద్ గారు ఆయనకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఒక మంచి తెలుగు ఈవెంట్ని మా పరిషత్ ద్వారా ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందండి. వివిధ రంగాలలో ఆరితేరినటువంటి ప్రముఖులకు మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ద్వారా సన్మానించి అక్కడ ఢిల్లీ వేదికగా చేయడానికి రూపకల్పన చేసి అందుకు మాకు సహకరిస్తున్నటువంటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో భాగంగా మేము జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వేదికగా పాలకొల్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను నెలకొల్పి, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ని నెలకొల్పడం జరిగిందండి. పాలకొల్లో స్థానికంగా ఉన్నటువంటి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వారి సహకారంతో మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్ సారథ్యంలో చేగొండి హరిరామజోయ్య గారు, మాజీ హోమ్ మినిస్టర్, మాజీ ఎంపీ, ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం. కక్షిదారులకు న్యాయమైన జీవితాన్ని అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టు కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ని ఆయన ప్రారంభించి మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల్లో కక్షిదారులకు కంపెనీల ద్వారా చెక్కులు అందజేసి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో జరుగుతున్న లోక్ అదాలత్లు కక్షిదారులకు మేలు చేస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో జ్యుడిషియరీ అన్నది, కోర్టులు, న్యాయ వ్యవస్థ అన్నది స్థాపించిన తర్వాత కోర్టుల్లోనే మన యొక్క కేసులు పరిష్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది.
అయితే 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ వచ్చాక రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో ఈ లోక్ అదాలత్ అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా లోక్ అదాలత్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు అయితేనేమి, కుటుంబ సమస్యలు, కుటుంబ అన్నదమ్ముల మధ్య పార్టీషన్ కావాలనేవి, సివిల్ కేసులు అయితేనేమి, అదేవిధంగా క్షణికావేశంలో ఏదైనా తప్పు చేయడంతో క్రిమినల్ కేసులు అయితేనేమి, ఇట్లాంటివి పరిష్కరించుకోవడం ద్వారా మనకి నాణ్యమైన జీవితం అందేదానికి మనకి లభిస్తుందండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ లోక్ అదాలత్లో ఈ ఎంబీ యాక్ట్ కేసులు అనేవి చాలా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదో యాక్సిడెంట్ జరిగి ఏదైనా అనుకోని జరిగితే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సాయం చేయవలసిన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ముఖ్యంగా మేము ప్రతి లోక్ అదాలత్లోని 300 నుంచి 400 ఎంబీ యాక్ట్ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సివిల్ దావాలు, అన్నదమ్ముల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించడం జరుగుతుంది. కోర్టులో మనం తమ హక్కుల నుంచి పోరాడడం అన్నది సహజమే. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వడం వల్ల రాజీ పడడం వల్ల జీవితం అన్నది చాలా ఆనందదాయకంగా మారుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మాకేదో కేసులు తొందరగా ఇది ఏదో నెంబర్ గురించి అన్నది కాదు, ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి నాణ్యమైన జీవితం ఇవ్వాలి, ప్రశాంతమైన జీవితం ఇవ్వాలనే సదుద్దేశంతోనే ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించడం జరుగుతుందండి. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా నేను చెప్పుకోగలిగేది ఏంటంటే 2 ఎంబీ యాక్ట్ కేసులు లాస్ట్ మంత్ 11వ తారీఖు యాక్సిడెంట్ జరిగిందండి. ఈ 11వ తారీఖు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కొందరు అమాయక దళిత వర్గాలను రెచ్చగొడుతూ హిందూ దేవుళ్లను దూషించే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలైన దళిత వర్గాల అభ్యున్నతి కోసమే అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టడం జరిగిందని అన్నారు. మతం మారినా రిజర్వేషన్లు పోవని, కొందరు దళితుల్ని ప్రేరేపించడం వల్లనే క్రైస్తవులుగా మారారని తెలియజేశారు. బలవంతం మత మార్పిడిల్ని బీజేపీ ఒప్పుకోదని ఈ సందర్భంగా తెలిపారు. కొంతమంది స్వతంత్ర పార్టీల వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. ఆ మేనిఫెస్టోనే మాకు రాజ్యాంగం, మాకు భగవద్గీత అని చెబుతారు. మాకు రాజ్యాంగం భగవద్గీతను ముందు చెప్పరు, మా మేనిఫెస్టోనే అంటారు. అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చున్న దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. అంతేగాని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నరేంద్ర మోడీ గారితో సమానమైన నాయకుడు. ఆయనకు కూడా దేశంలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయనే చెప్తున్నారు స్వయంగా, హిందూ ధర్మాన్ని వేడొద్దు, అందరూ కూడా హిందూ ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే, దళిత వర్గాలకు మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు ఆర్ఎస్ఎస్ అనేది ప్రజాసేవకి, ప్రజల కోసం జాతీయ స్థాయిలో ఈరోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే మన దేశం ముక్కలైపోయేది. ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో జాతీయవాద సంస్థ. అది జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్కి ఎంతో ఆదరణ ఉంది. కొంతమంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, హేతువాదులు వాళ్ళు సహజంగానే విమర్శిస్తారు. వారికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే ఇక మనం అక్కడే ఆగిపోతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.